అండ్ నెక్స్ట్ మన టాపిక్ వచ్చి ఫార్మల్ ఛార్జ్. ఫార్మల్ ఛార్జ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ CO2 ఉంది, దీనిపైన మనకి 0 ఉంది అంటే న్యూట్రల్ ఛార్జ్. సో మనకి ఇదే కంటిన్యూ అవుతుంది, డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. అదే మనం CO3 2- తీసుకున్నాం అనుకో, ఈ 2- అనేది CO కి O3కి రెండింటికి ఎగ్జాక్ట్గా అప్లికబుల్ అవుతుంది. ఓన్లీ 2Cకే అప్లికబుల్ అయితే రూల్ ఏమి అలా ఉండదు. Cకి O3కి రెండింటికి కలిపి అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫార్మల్ ఛార్జ్ అంటే ఏంటంటే ఓన్లీ Cకి ఎంత వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, C యొక్క వ్యాలెన్సీ C యొక్క ఛార్జ్ ఎంత, O3 ఛార్జ్ ఎంత అని మనం కనుక్కుంటాం. అలా కనుక్కునే దాన్నే మనం ఫార్మల్ ఛార్జ్ అంటాం. ఓకే, ఒక చిన్న స్టేట్మెంట్ రాద్దాం. The formal charge of polyatomic molecule, the formal charge of the polyatomic molecule the atom is in free state we can write its valence electron. You can write it valence electron, valency, and the electron is మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. pH3 ఉంది, ఫాస్ఫరస్, నేను ఒక అటామిక్ నెంబర్ 15 అంటే 5th గ్రూప్ ఎలిమెంట్ అని అర్థం. ఇది 1s2 2s2 2p6 3s2 3p3 అంతే కదా. సో 5 H ఇక్కడ మనకి 2 లోన్ పేర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఫాస్ఫరస్కి ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ రాసుకుంటాం. 5 మైనస్ ఇక్కడ ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి 2 మైనస్ ఇక్కడ ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి 3 ఉన్నాయి అంటే 6 అంటే మైనస్ ½ ఇంటూ 6 వేసుకుంటాం. 5 - 2 - 3 = 0. అర్థమైందా? మనం ఇప్పుడు ఇక్కడ ఏం రాసాము, the formal charge of the polyatomic molecule, the atom is in free state, we can write the valency of the electron. ఇది ఫ్రీ స్టేట్లో ఉంటే దీని వ్యాలెన్సీ ఎంత రాసుకున్నాం, ఎంత 5 తీసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి అవి రాసుకున్నాం. we can write it లోన్ పేర్స్, we can write it lone pairs and after bond pairs which is attached to the molecule 2 and ½ into 6 అంటే 3 బాండ్ పేర్స్ ఉన్నాయి కాబట్టి 6 రాసుకున్నాం. దీన్ని ఇది మీరు చెప్పాలంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ఎవరు అడగరు. మనకు కావాల్సింది మెయిన్గా ఫార్ములా. ఫార్మల్ ఛార్జ్కి ఫార్ములా ఏంటంటే
నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ మైనస్ హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్. హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ అంటే ఎన్ఏ మైనస్ ఎన్ఎల్పి మైనస్ హాఫ్ ఇంటూ ఎన్బిపి. ఇది ఫార్ములా. ఇది బాండ్ పేర్ ఫార్ములా. ఓకే, ఫార్మల్ ఛార్జ్ అంటే ఒక మాలిక్యూల్ ఉన్న పర్టికులర్ ఆటం యొక్క మనం ఛార్జ్ కనుక్కోవాలి. అదే సింపుల్గా ఫార్మల్ ఛార్జ్ అంటే. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ మనం ఫ్రీ స్టేట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వాలెన్సీ తీసుకుంటాం, అలాగే దాని మాలిక్యూల్లో ఉన్న లోన్ పేర్స్ తీసుకుందాం ఇక్కడ, అలాగే బాండ్ పేర్స్ తీసుకుందాం. వచ్చిన ఆన్సరే మనకి ఉన్న ఇక్కడ ఉన్న ఛార్జ్. అంటే ప్రాసెస్ ఒక ఛార్జ్ ఎంత అంటే 0. అలా ఇంక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లారిటీ వస్తుంది. O3 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ బాండ్ ఫామ్ చేసుకుంది O అనేది, దీనికోసం, ఎందుకు స్టెబిలిటీ కోసం. ఇక్కడ ఈ స్టెబిలిటీ కోసం బాండ్ ఫామ్ చేసుకుంది. అంటే 1 2 3 4 5 6 7 8 స్టేబుల్. 1 2 3 4 5 6 7 8 స్టేబుల్. O1 O2 O3 అంతే కదా. O1 అంటే ఎంత వస్తుంది? ఫస్ట్ దీని యొక్క బ్యాలెన్స్ ఎంత 6 మైనస్ లోన్ పేర్స్ ఎన్ని 6 మైనస్ హాఫ్ ఇంటూ 2 అంటే 6 మైనస్ 6 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంతే కదా, -1. O2 ఇక్కడ మనకి ఎన్ని బాండ్స్ ఫామ్ అని చూడండి, 6. ఫస్ట్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 వేసుకున్నాం, మైనస్ లోన్ పేర్స్ 2 వేసుకున్నాం, మైనస్ 1 2 3 4 5 6 హాఫ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు అంతే 6. 6 మైనస్ 2 మైనస్ 6 ఎంత? -2. ఓకే, O3 తీసుకున్నాం, బ్యాలెన్స్ 6, దీని యొక్క లోన్ పేర్స్ 4 మైనస్ 1 2 3 4 హాఫ్ మైనస్ 4 6 మైనస్ 4 మైనస్ 2 0. O1 యొక్క ఛార్జ్ వచ్చి -1, O2 యొక్క ఛార్జ్ వచ్చి -2, O3 యొక్క ఛార్జ్ 0. ఇలా ఛార్జ్ కనుక్కుంటాం. ఇది ఆక్సిజన్ యొక్క ఫార్మల్ ఛార్జ్.